ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. ఏది వ్యవహారమయ్యుండి కూడా శిలలాగా నిశ్చేష్టమై ఉంటుందో, ఏది ఆకాశము కాకపోయినా ఆకాశ స్వరూపమే అయి ఉంటుందో అది ఏ పరమాత్మ యొక్క స్వరూపము అని అనేక పర్యాయాలు ఆకాశం యొక్క హృదయం యొక్క అంటే ఆకాశం యొక్క అని చెప్పినప్పుడు ఆకాశం ఏ విధంగా ఉంటుంది? శూన్యత్వంతో కూడుకుని ఉంటుంది. అంతే అలాగే ఈ హృదయ శూన్యత్వంతో కూడుకున్నటువంటిది అదే ఆకాశము యొక్కయు అని చెబుతూ, వాయువు యొక్క అన్నప్పుడు వాయువు అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది? పూర్ణత్వముతో నిండి ఉంటుంది. వాయువు అన్నింటి యందు కూడా నిండి ఉన్నట్లుగానే ఆ యొక్క హృదయము కూడా అటువంటి పూర్ణత్వముతో నిండి శిల యొక్క హృదయం ఏ విధంగా ఉంటుంది అంటే కఠినత్వంతో కూడుకుని ఉంటుంది. అలాగే ఈ విధంగా ఆకాశ హృదయం శూన్యత్వం లాగానే వాయువు యొక్క హృదయం పూర్ణత్వంతో ఉండి శిల యొక్క హృదయం ఘనతరమైనటువంటి కఠినత్వంతో కూడుకుని ఉన్నది. కాబట్టి ఈ బ్రహ్మము అనేటువంటి దానికి ఒక ధర్మం వర్తిస్తుందా అంటే అది నిర్మద్ధర్మకము. ఇక అక్కడ అసలుకి ఎటువంటి నిర్ధర్మకము, అక్కడ అసలుకి ధర్మం అనేదే లేదు. అంటే సర్వము పూర్ణమే ఉన్నది, సర్వము వ్యాపించి ఉన్నది అని విచారణ ద్వారా తెలుచు ఉండగా, దేని ఎందైతే జ్ఞానము ఏ విధంగా అయితే ఏ బుద్ధిరహితమైనటువంటి బుద్ధి మొదలైనటువంటి ఇంద్రియాల యొక్క లేనిదై ఉండి మహాదర్పణము ఏదైతే ఉన్నదో దాని యందు ప్రతిబింబిస్తూ ఉన్నదో అది ఏ పరమాత్మ రూపము అని తెలుసుకోవలసింది అని చెబుతూ, దేని ఎందైతే ఈ జగత్తంతా కూడా ఉదయించి దాని నుండి ఎలా ఉదయించి ఎక్కడ అస్తమిస్తూ ఉన్నదో అదే పరమ దుర్లభమైనటువంటి పరమాత్మ స్వరూపము. ఈ జగత్తు దేని నుండి ఉదయించి దాని నుండి వేరై ఉన్నప్పటికీ వేరై లేకపోయినప్పటికీ కూడా వేరైనట్లు కనబడుతూ ఉన్నదో అది ఏ పరమాత్మ యొక్క స్వరూపము అని తెలియజేస్తూ, అంతేకాదు జ్ఞానాజ్ఞేయాలు ఏ బుద్ధ్యాది రహితమైనటువంటి మహాదర్పణమునందు ప్రతిబింబిస్తున్నవో అది ఏ పరమాత్మ యొక్క రూపము అని తెలియజేస్తూ, మనఃస్వప్నేంద్రియైర్ముక్తం యద్రూపం స్యాన్ మహాచితేహి జంగమే స్థావరే వాపి తత్ సర్వాంతే వశిష్యతే. మనస్సు జాగ్రత్త స్వప్నాల నుండి కనుక విడివడితే అక్కడ మహాచైతన్యమే సుషుప్త దశి ఎందుకుంటుందో ఈ చరాచర విశ్వము కూడా లయమైనటువంటి అట్టి స్థితి ఎందు పరమాత్మే ఉంటుంది అని చెబుతూ, అంటే స్థావర జంగమ ప్రాణికోట్ల యందు ఈ ప్రాణికోట్లు కదిలేటువంటివి కదలనటువంటివి ఇవి మనస్సు యొక్క సంకల్పము. అంటే మనస్సు స్వప్నము, మనస్సే కదా స్వప్నం చెందుతుంది అంటే మనస్సు యొక్క సంకల్పము. ఈ ఇంద్రియ విషయ రూపమైనటువంటి అంటే బాహ్య సంబంధమైనటువంటి జాగ్రత్తతో కూడినటువంటిది కూడా నశించిపోతే ఏ మహాచైతన్యం యొక్క రూపాన్ని పొందుతుందో అది మహాప్రలయంగా మిగిలి ఉంటుంది అని చెబుతూ, స్థావరాణం హి యద్రూపం తచ్చేద్బోధమయం భవేత్ మనోబుద్ధ్యాది నిర్ముక్తం తత్పరేణోపమీయతే. అచల స్వభావములకు స్థావర పదార్థాలకు అచల స్వభావము అంటే కదలనటువంటి స్వభావము కలిగి ఉండేటువంటివి, జంగమాలు కదిలేటువంటివి, స్థావర పదార్థాలు కదలనటువంటివి. అవి ఆ పదార్థాలకి మనసు కానీ బుద్ధి కానీ మొదలైనటువంటి ఇంద్రియాలు లేకపోతే చైతన్యం ఒక్కటే ఉంటుంది. ఆ ఒక్కటే ఉండినటువంటి వాటిని పరమాత్మతోనే పోల్చడం అనేటువంటిది తగ్గుతుంది అని
చెబుతూ, అంతేకాదు బ్రహ్మార్క విష్ణు హరశక్ర సదాశివాది శాంతౌ శివం పరమమేతది హైకమాస్తే సర్వోపదివ్య దివ్య యవసాద వికల్పరూపం చైతన్యమాత్రం మయముంజిత విశ్వసంఘం. బ్రహ్మ కాని, సూర్యుడు కాని, విష్ణువు కాని, హరుడు, ఇంద్రుడు, సదాశివాది దేవతలు వీరంతా కూడా జగత్తు లయమైనాక వీరంతా లయమైపోయినప్పుడు పరమశివమగైనటువంటి ఏ సద్వస్తువు అయితే అదొక్కటే మిగిలి ఉంటుంది. అప్పుడు దీనికి ఎటువంటి ఉపాధి కూడా ఉండదు. ఆ ఉండనందువలన ఇది నిర్వికల్ప స్వరూపమే అవుతుంది. ఎటువంటిది సంకల్ప వికల్పించడానికి కూడా సాధ్యము కానటువంటి నిరాకార నిర్వికల్ప స్వరూపమే ఉంటుంది. అటువంటి విశ్వసంజ్ఞను కూడా పరిత్యజించి ఏదైతే వికల్ప రూపంలో నిర్వికల్ప రూపంలో ఉంటుందో అటువంటి విశ్వసంజ్ఞ ఆ గుర్తించేటువంటి గుర్తును కూడా వదిలిపెట్టేస్తే ఆ చైతన్యమైనటువంటి చైతన్యము సర్వము నిండినటువంటి బ్రహ్మమే అవుతూ ఉన్నది అని తెలియజేస్తూ, మహాప్రళయంలో బ్రహ్మ, విష్ణు, మరి రుద్రుడు, సూర్యుడు, ఇంద్రుడు, సదాశివులు మొత్తం కూడా శమించిపోతే, అంటే సర్వ ఉపాధులు కూడా లయించిపోయినప్పుడు, వికల్పము కూడా లేకుండా నశించిపోతే చైతన్యం మాత్రమే మొత్తం నిండి ఉన్నటువంటి, అంతేకాదు ప్రపంచమే నశించిపోయిన మంగళకరమైనట్టి సర్వ అనుభవ సిద్ధమైనటువంటి ఈ ప్రత్యేగాత్మ ఒక్కటి మాత్రమే శేషిస్తూ ఉన్నది అని తెలియజేస్తూ, ఏ విధంగా మహాకల్పాంతము అయిన తర్వాత అవశిష్టమైనటువంటి మిగిలి ఉన్నటువంటి పరమభావన తత్వాన్ని గురించి మరి శ్రీ వశిష్ఠదేవులు తెలియజేశారు. తెలియజేసినప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడుగుతున్నాడు, ఇదం రూపమిదం దృశ్యం జగన్నాస్తి భాసురం మహాప్రళయ సంప్రాప్తౌ భో బ్రహ్మన్ క్వేవ తిష్టతి. శ్రీరాముడు ఏమని అడుగుతున్నాడు అంటే, ఓ బ్రహ్మజ్ఞ, అతి స్వల్పంగా, అంటే ఓ బ్రహ్మజ్ఞ సర్వాన్ని కూడా, అంటే బ్రహ్మను గురించి కూడా తెలిసినటువంటి వాడవు కాబట్టి అతి స్పష్టంగా కనబడుతూ ఉన్నది. ఏంటది? ఈ స్థావర జంగమాత్మక జగత్తు. మరి ఏ విధంగా అంటే స్థావరం, జంగమం అంటే కదిలేది, కదలనటువంటిది సమస్తమైనటువంటి జగత్తు. ఇది అంత అతి స్పష్టంగా కనబడుతూ ఉన్నది కదా. ఈ కనబడేటువంటి ఈ జగత్తు ప్రళయ సమయంలో, అంటే ఇది అస్తమించేటువంటి సమయంలో ఎక్కడ ఉంటుంది అని అడగగా, అప్పుడు శ్రీ వశిష్ఠదేవులు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు, కుతాయాతికి దృగ్వా వంధ్యాపుత్ర క్వగచ్చతి క్వాయాతి కుత ఆయాతి వదవా వ్యోమకాననం. శ్రీ వశిష్ఠదేవులు ఏమని చెప్తున్నారు? వంధ్యాపుత్రుడు అంటే గొడ్డురాలి బిడ్డ. అసలు గొడ్డురాలు అనే పేరు వచ్చిందే బిడ్డలు లేని ఆవిడికి. అయినా కూడా మళ్ళీ ఇక్కడ వంధ్యాసూనుడు, వంధ్యాపుత్రుడు అంటే గొడ్డురాలి బిడ్డ అనేటువంటి వాడు ఏ విధంగా ఎక్కడ నుండి పుట్టుకొచ్చాడు, ఎక్కడికి వెళ్ళాడు అనేటువంటి విషయం మరి దానిని గురించి ఆలోచన చేయాలి కదా. లేకపోతే ఆకాశ అరణ్యము ఎట నుండి వచ్చినది, ఎక్కడికి పోవచ్చు ఉన్నది, దానిని గురించి తెలియజేయి రామా. నీవు ఈ విధంగా అడిగావు, ఏమని? అతి స్పష్టంగా కనబడుతుంది కదిలేటువంటిది, కదలనటువంటివి ఏ సర్వము కూడా దృశ్యము ఏదైతే ఉన్నదో ఆ జగత్తు ప్రళయం కాలంలో అస్తమించే నశించిపోయే సమయంలో అది ఎక్కడ ఉంటుంది అని అడిగినప్పుడు, నిజమే వంధ్యాపుత్రుడు అంటే గొడ్డురాలు బిడ్డ అని చెప్తున్నారు కదా. అది ఎక్కడ పుట్టాడు, ఎక్కడికి పోయాడు? అంతేకాదు ఆకాశ అరణ్యము, ఆకాశములో వనం ఉన్నది, అరణ్యం ఉన్నది అని చెప్తారు. ఆకాశ అరణ్యము లేదా ఆకాశ వృక్షము అని చెప్తూ ఉంటారు. ఈ అరణ్యం అనేటువంటిది ఆకాశము అన్నప్పుడు శూన్యము, ఏమీ లేనటువంటిది. ఏమీ లేని దాంట్లో అరణ్యం అనేది ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడికి పోయింది, దానిని గురించి ముందు మాట్లాడు అని చెబుతూ చెప్పగా, అప్పుడు శ్రీరాముడు ఏమంటున్నాడంటే, వంధ్యాపుత్రో వ్యోమవనం నైవాస్తి నా భవిష్యతి కీదృశి దృశ్యత తస్య కీదృశి తస్య నాస్తిత. ఏమంటున్నాడు? వంధ్యాపుత్రుడు, ఆకాశ అరణ్యము అనే వస్తువులు రెండు కూడా ఏ కాలంలోనూ లేవు. గతంలో లేవు, ఇప్పుడు లేవు, రాబోయే కాలం కూడా ఉండవు. ఎందుకు? పేరే వంధ్యాపుత్రుడు. ఏ విధంగా? బిడ్డలు లేనామె బిడ్డ
అంటే గొడ్డురాలి బిడ్డ. బిడ్డ లేని ఆవిడికి బిడ్డ అనేటువంటిది ఏ కాలంలో లేదు కాబట్టి ఆమెకి వంధ్య లేదా గొడ్డురాలు అనే పేరు వచ్చింది. మళ్ళీ ఆమెకి బిడ్డ ఏమిటి? అది ఎప్పుడూ లేదు. అరణ్యములను మరి ఆకాశ అరణ్యము, ఆకాశములో శూన్యంలో అరణ్యము, ఒక వనము, వృక్షాలతో కూడినటువంటి వనము. ఇది ఎప్పుడు గతంలో లేదు, ఇప్పుడు లేదు, రాబోయే సమయంలో కూడా ఉండదు. కాబట్టి ఈ రెండు వస్తువులు కూడా వంధ్యాపుత్రుడు ఒకటి, మరి ఆకాశంలో అరణ్యము అనేటువంటిది ఏ కాలమునను కూడా లేవు. అవి జన్మించవు ఎప్పుడు. కాబట్టి వాటి యొక్క అస్తిత్వం కానీ అభావం కానీ సంభవించవు. అవి ఉన్నాయని కానీ ఉండవు అనేటువంటి విషయం కూడా ఏమాత్రము కూడా పుట్టవు అని చెబుతూ, ఏ విధంగా అన్నప్పుడు, ఓ రామచంద్ర, వంధ్యాపుత్రుడు ఆకాశవనము ఎప్పుడునూ లేనట్లుగానే ఈ జగదాది సమస్త దృశ్యాలు కూడా మరి ఎప్పుడూ లేకుండానే ఉంటాయి అని చెబుతూ, ఏ విధంగా చెప్తూ ఉన్నారు శ్రీ వశిష్ఠ దేవులు. ఎప్పుడైతే ఇవి ఎప్పుడూ లేవని శ్రీరామచంద్రుడు అన్నాడో, వశిష్ఠులు అంటున్నారు, వంధ్యాపుత్ర వ్యోమవనే యదా నాస్తః కదాచన జగదాద్యఖిలం దృశ్యం తదా నాస్తి కదాచన నచోత్పన్నం నచధ్వంసి యక్కిలాదౌ న విద్యతే ఉత్పత్తి కీదృశీ తస్య నాశ శబ్దస్య కా కథ. ఏమని చెప్తూ ఉన్నారు అంటే, శ్రీ వశిష్ఠ దేవులు వంధ్యాపుత్రుడు కానీ ఆకాశములో వనము కానీ అభావ పదార్థాలే, ఎప్పుడూ సంభవించవు, వాటిని గురించి ఎప్పుడూ భావించము. ఈ జగత్తు కూడా అభావ పదార్థమే. ఈ జగత్తు కూడా ఎప్పుడూ పుట్టల, ఇక ముందు పుడుతుంది అనేది కూడా లేదు. దీనికి అసలు అస్తిత్వమే లేదు. అస్తిత్వమే లేనప్పుడు దీనికి వినాశం ఎక్కడి నుండి వస్తుంది? మరి ఎలా ఉత్పన్నమవుతుంది? ఇది ఉత్పన్నం కాకముందు కూడా సమన్వితమైనటువంటి జగత్తుకి అస్తిత్వము కానీ ఉత్పత్తి కానీ వినాశము కానీ లేనే లేదు. ఏ విధంగా ముందు లేదు దీనికి. ఈ జగత్తుకి అస్తిత్వము కానీ ఉత్పత్తి కానీ వినాశము కానీ లేనే లేవు అని చెబుతూ, ఓ రామ, వంధ్యాపుత్రుడు ఆకాశవనము ఎప్పుడూ లేవు. ఈ జగత్తు మొదలైనటువంటి సమస్త దృశ్యాలు కూడా ఏ కాలమందునూ లేవు. ఏది మొదట ఉత్పన్నమే కాలేదో, అసలు నాశమొందలేదో, ఏది అసలు లేనే లేదో, అట్టి దాని యొక్క ఉత్పత్తి ఏంటి? దాని గురించి అడుగుతున్నావు. దాని యొక్క నాశమును గుర్చినటువంటి మాట ఎక్కడ ఉన్నది? ఉత్పత్తి కానటువంటి దాని యొక్క నాశనం ఏ విధంగా సంభవిస్తుంది అని చెబుతూ, అంతేకాదు అని చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు, వంధ్యాపుత్ర నభో వృక్ష కల్పనా తావదస్తి సా యదా నాశ జన్మాఢ్య తదైవేదం నకిం భవేత్. ఏమంటున్నాడు అంటే, వంధ్యాపుత్రుడు ఆకాశ వృక్షము కల్పన అయి ఉన్నది. ఇది రెండు కల్పించినదే. ఇది గొడ్డురాలి బిడ్డ, ఆకాశంలో వృక్షాలు అనేటువంటివి రెండు కల్పించినయే. దీని యొక్క ఉత్పత్తి క్షయాలు కూడా అగబడుచున్నవి. కల్పించినప్పుడు ఇది ఉత్పన్నమైంది అనుకుంటున్నాం. ఇది నశించింది ఎప్పుడు అంటే కల్పించకపోతే నశించింది అనుకుంటున్నాం. అయితే దీని యొక్క ఉత్పత్తి క్షయాలు కూడా కనబడుతూ ఉన్నవి కదా. ఏది మనం ఆలోచించినప్పుడు, ఆలోచన మానేసుకున్నప్పుడు దీని యొక్క మరి పుట్టుక నశింపు అనేది కనబడుతూ ఉన్నవి. కాబట్టి అలాగే ఈ జగత్తు కూడా ఉన్నవి అంటే దోషమేంటి? ఎందుకు ఈ యొక్క జగత్తు అనేటువంటిది కనబడుతున్నది కదా, అసలు జగత్తు ఉత్పన్నమే కాలేదు అని చెప్తూ ఉన్నారు కదా. ఈ జగత్తు కూడా ఇటువంటిది ఉన్నది అంటే వచ్చిన దోషమేంటి అని అడిగినప్పుడు అప్పుడు శ్రీ వశిష్ఠ దేవులు ఈ విధంగా అంటూ ఉన్నారు, తుల్యస్య తులదుస్తస్య భావకైః కిల తోలనం నిరన్వయ యదైవోక్తి జగత్ సత్తా తదైవహి యథా సౌవర్ణ కటకే దృశ్యమానమిదం స్ఫుటం కటకత్వం తు నైవాస్తి జగత్వం నా తదా పరే. అప్పుడు ఒకానొక వస్తువును పోలినటువంటి మరొక వస్తువు లేదనుకో, దానిని గురించి పండితులు చెప్పాలంటే ఏమని చెప్తారు? ఈ వస్తువుకు మించిన పోల్చేటువంటి వస్తువు లేదు కాబట్టి దీనికి ఇదే సాటి, దీనికి లేదు పోటీ అని చెప్తారే. కానీ అక్కడ దీనికి సాటి అయినటువంటి వస్తువు లేనప్పుడు దానికి అదే సాటి అని చెప్పినట్లుగానే పండితులు దానితోనే పోలుస్తారు. అలాగే వంధ్యాపుత్రులు జగత్తులకి పోలికుంది.
ఏది గొడ్డురాలి బిడ్డగాకి మరి జగత్తుకి పోలుకున్నది. ఏ విధంగా అంటే సువర్ణం వలయంగా, అంటే బంగారము నుండి ఆభరణాలు తయారు చేసి విడివిడిగా కనబడుచూ ఉన్నప్పటికీ కూడా దానిలో కటకత్వము లేదా వలయత్వము అంటే ఆభరణాలు అనే పదార్థం ఒకటి విడిగా లేనే లేదు. ఈ కటకము వలయము ఆభరణాలు అనేవి తీసివేస్తే మొత్తం బంగారమే అయినట్లుగా అది అంతా సువర్ణమే అని చెబుతూ, ఆకాశే చ యదా నాస్తి శూన్యత్వం వ్యతిరేకవత్ జగత్వం బ్రహ్మణి తదా నాస్తేవాప్యుపలబ్ధిమత్. ఆకాశమున ఆకాశత్వముగాక శూన్యమనేటువంటి వస్తువు విడిగా ఇంకొకటి లేనే లేదు. అలాగే ఈ జగత్తున బ్రహ్మమున్నను, దీనికి వేరే రూపం లేదు. ఏది వ్యవహారమై ఉండి శిలలాగా నిశ్చేష్టంగా ఉంటుందో, ఏది ఆకాశము కాకుండా ఆకాశ స్వరూపమే అయి ఉంటుందో పరమాత్మ యొక్క స్వరూపము అదియే. ఆకాశము యొక్క, వాయువు యొక్క, శిల యొక్క హృదయము ఏ విధంగా ఉంటుందో అని చెప్పుకున్నప్పుడు ఆకాశము యొక్క హృదయము శూన్యత్వము, వాయువు యొక్క హృదయము పూర్ణత్వము, శిల యొక్క హృదయము ఘనత్వము. కాబట్టి బ్రహ్మము నిర్ధర్మకము అంటే పూర్ణము, ఇటువంటి గుణాలకు లోబడినటువంటిది కాదు, సర్వవ్యాపి అని విచారణ ద్వారా తేలుచూ ఉన్నది. అంతేకాదు కదిలే వాటి యందు కదలని వాటి యందు కూడా ప్రాణికోట్ల యందు మనస్సు అంటే స్వప్న అంటే సంకల్పం రూపమైనటువంటి ఇంద్రియ విషయ రూపమైనటువంటి బాహ్య జాగ్రత్త ఏదైతే రహితమైపోతుందో, ఏ మహా చైతన్యం యొక్క రూపాన్ని పొందుతుందో అది ఏ మహాప్రళయమున శేషించిపోతుంది, మిగిలి ఉంటుంది. ఆ స్థావరాల యొక్క ఏ నిశ్చల రూపమైతే ఉంటుందో అది మనసు బుద్ధి మొదలైనటువంటి ఇంద్రియాల రహితమై కేవలము జ్ఞానమయమై బోధమయమై ఉన్నదో అది పరమాత్మతోనే పోల్చబడుతూ ఉంటుంది. అంతేకాదు మరి అచల స్వభావమైనటువంటి స్థావర పదార్థాలకు మనసు బుద్ధి ఇంద్రియాలు లేకపోయినా కూడా చైతన్యం ఒక్కటే ఉండి వాటిని పరమాత్మతోనే పోల్చడం జరుగుతుంది. మహాప్రళయంలో మరి బ్రహ్మ విష్ణు హరుడు ఇంద్రుడు సదాశివుడు మొదలైనటువంటి దేవతలంతా కూడా లయమైపోయినప్పటికీ పరమశివమైనటువంటి ఆ సద్వస్తు ఒక్కటే మిగిలి ఉంటుంది. అప్పుడు దీనికి ఎట్టి ఉపాధి ఉండదు. ఆ ఉండనందువల్ల ఇది నిర్వికల్ప స్వరూపమే అవుతుంది. విశ్వసంజ్ఞను పరిత్యజించి చైతన్యమయ బ్రహ్మమే అవుతుంది. మహాప్రలయంలో బ్రహ్మ విష్ణు సూర్యుడు ఇంద్రుడు వీరంతా కూడా సదాశివాదులు కూడా శమించిపోగా సర్వ ఉపాధులు కూడా లయించిపోగా వికల్పరహితమైన చైతన్య మాత్రమయమై ప్రపంచరహితమై మంగళకరమైనటువంటి సర్వానుభవ సిద్ధమైనటువంటి ఈ ప్రత్యేగాత్మ ఒక్కటే మిగిలి ఉంటుంది అని చెప్పగా, అప్పుడు అది ఏ విధంగా మహాకల్పాంతం యొక్క అవశిష్ట కల్పాంతము తర్వాత ఏం మిగిలింది, మిగిలి ఉన్నటువంటి శేషించినటువంటి పదార్థాన్ని గురించి వర్ణించినప్పుడు ఇక శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. ఏమని? ఓ బ్రహ్మజ్ఞ, మరి మనకి ఇంత స్పష్టంగా కనబడుతూ ఉన్న ఈ స్థావర జంగమాత్మక రూపమైనటువంటి జగత్తు ప్రళయంలో జగత్తు ప్రళయ సమయంలో ఎక్కడ ఉంటుంది అని అడిగాడు. అప్పుడు శ్రీ వశిష్ఠులు ఎలా అంటున్నారు, వంద్యాపుత్రుడు ఎక్కడ నుండి పుట్టుకొచ్చాడు, ఎక్కడికి వెళ్ళాడు, లేకపోతే ఆకాశారణ్యము అని చెప్తూ ఉంటారు కదా, అది ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది, దానిని గురించి ముందు తెలియజేయి అని అడగ్గా అప్పుడు శ్రీరామచంద్రుడు అంటున్నాడు, వంద్యాపుత్రుడు అంటే గొడ్డురాల బిడ్డ, ఆకాశారణ్యాలు వస్తువులు అనేటువంటి ఈ రెండు కూడా ఏ కాలంలోనూ లేవు, అసలు ఎప్పుడూ జన్మించలేదు, మరి ముందు జన్మించవు. కాబట్టి వాని యొక్క అస్తిత్వం కానీ అభావం కానీ ఎప్పటికీ సంభవించవు అని చెప్పగా అప్పుడు శ్రీ వశిష్ఠదేవులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. వంద్యాపుత్రుడు ఆకాశం యొక్క అరణ్యము ఇవి అభావ పదార్థాలైనట్లుగానే ఈ జగత్తు కూడా అభావ పదార్థమే, దీనికి అస్తిత్వమే లేదు.
అస్తిత్వం లేనిది మళ్ళీ ఏ విధంగా ఉత్పన్నమవుతుంది? ప్రాగభావ సమన్వితమైనటువంటి జగత్తుకు అస్తిత్వం కానీ ఉత్పత్తి కానీ వినాశము కానీ లేనే లేదు. ఓ రామచంద్ర, వంద్యాపుత్రుడు ఆకాశవనము ఎన్నడూ లేనట్లుగానే ఈ జగత్తు మొదలైన సమస్త దృశ్య పదార్థాలు కూడా ఏ కాలమందునూ లేదు. ఏది మొదట ఉత్పన్నమే కాలేదో, నాశమొందలేదో, ఏది అసలు లేనే లేదో అట్టి దాని యొక్క ఉత్పత్తి అనేది ఏమిటి? దాని నాశమును గూర్చిన, దాని యొక్క నాశనమును గూర్చినటువంటి మాటలు ఇక్కడ లేవు కదా అని చెబుతూ, అంతేకాదు ఒకానొక వస్తువును పోలినటువంటి మరొక వస్తువు లేదనుకో. ఆ లేనప్పుడు పండితులు ఏమని చెప్తారు? దానిని దానితోటే పోల్చి చెప్తారు. ఏ విధంగా? దీనికి ఏ సాటి, దీనికి లేదు పోటీ అని చెప్తూ ఉంటారు. అలాగే మరి వంద్యాపుత్రుడు జగత్తులకి పోలిక లేదా అంటే పోలిక ఉన్నది. ఏ విధంగా ఉన్నది అంటే బంగారము ఆభరణాలకు విడిగా, బంగారము నుండి ఆభరణాలు విడిగా కనబడుచు ఉన్నప్పటికీ కూడా దానిలో ఆభరణాలు అనే పదార్థం ఒకటి విడిగా లేదు. ఈ ఆభరణాలు అనేటువంటి పేరు తీసినప్పుడు ఇది మొత్తం కూడా బంగారమే ఉన్నది అని చెబుతూ, అంతేకాదు ఆకాశమున ఆకాశత్వముగాక శూన్యమనేటువంటి వస్తువు ఇంకొకటి విడిగా ఉన్నదా? లేదు కదా. అలాగే ఈ జగత్తు బ్రహ్మమున ఉన్నప్పటికీ కూడా దీనికి వేరు రూపం లేనే లేదు అని శ్రీ వశిష్ఠ దేవులు తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.